ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పూజ అయితే మార్నింగే కంప్లీట్ అయిపోయిందండి. నేను ఈరోజు ఫ్లవర్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఈవినింగ్ పూజ చేసుకున్నప్పుడు మా హస్బెండ్ని తీసుకురమ్మని చెప్పాలి. త్వరగా వచ్చినట్టయితే నా పూజ అయితే ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకొచ్చేసి ఈరోజు నేను మా హస్బెండ్ ఫాస్టింగ్ ఉంటున్నామండి. నేనైతే మార్నింగ్ నుండి టీ ఏమీ తాగలేదు. ఇప్పుడు 12 దాటితే మిల్క్ తాగుదామని చెప్పేసి మిల్క్ పెడతాను ఇప్పుడు పొయ్యి మీద. ఇంకా కొంతమంది ఏంటంటే ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ అదే నైట్కి టిఫిన్ చేసేస్తారు. బట్ నేను అలా కాదు, ఫ్రూట్స్ లేకపోతే దేవుడి దగ్గర పెట్టిన పరమన్నం కానీ సేమియా అలా స్వీట్ ఏమైనా తింటాం కానీ టిఫిన్స్ అవి తినము. ఇంకా నేను చేస్తే ఇలానే చేస్తానండి. నార్మల్ పూజలప్పుడైతే దేవుడి దగ్గర ప్రసాదం పెడతాం కదా, అవి తింటాము అలా అన్నమాట. ఇప్పుడైతే నేను పాలు వేడి చేసుకుంటాను. ఇంకా వచ్చేసి సాయంత్రం మళ్ళీ స్నానం అది చేసి దీపం అది పెట్టుకుంటాను. ఇంకా వైజాగ్లో ఉన్నప్పుడైతే మేము నైట్ జాగారం ఉండేవాళ్ళం. నైట్ జాగారం ఉండి మార్నింగ్ లేచి మాకు అక్కడ బీచ్కి వెళ్ళైనా స్నానం చేసేవాళ్ళం. లేదు అంటే మాధవధార వెళ్ళి అక్కడైనా స్నానం అది చేసేవాళ్ళం అన్నమాట. బట్ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంక ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. మా హస్బెండ్ త్వరగా వస్తే వెళ్ళాలి అనుకున్నాను. బట్ చూడాలి, లేదంటే ఇంట్లో దీపం పెట్టుకుంటాను. ఇంకా వైజాగ్లో ఈరోజు చాలా బాగుంటుందండి. కోటి లింగాలు పెడతారు, అభిషేకం అది చేసేవాళ్ళం వెళ్ళి. చాలా బాగుండేది. బట్ మిస్ అవుతున్నాం ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మేబీ అక్కడ ఉంటే నేను ఆ వీడియో షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మిల్క్ వెయిట్ చేసుకొని తాగేద్దాం. మీలో ఎంతమంది రోజు ఫాస్టింగ్ ఉంటున్నారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే పాలు వెయిట్ చేసేస్తున్నాను. ఇంకా నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజు గిన్నెలు అవి కూడా ఏం లేదు, చాలా నీట్గా ఉంది. వంట అయితే మళ్ళీ ముందైతే ఈ ప్యాకెట్ని క్లీన్ చేసుకుంటాను వాటర్తో. ఈ అలవాటు మీకు కూడా ఉందా అయితే కామెంట్ చేయండి. నాకైతే ఇలా క్లీన్ చేసుకోవడం అలవాటు అయితే ఉంది. పాలైతే ఇలా సగమే కట్ చేస్తాను ఎప్పుడైనా సరే. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు మ్యాక్సిమం. నార్మల్ డేస్లో కన్నా ఇలాంటప్పుడు ఎక్కిలు రావడము ఇలా అవుతాయి. బట్ వాటర్ అయితే తాగను. మిల్క్ ఉంది కదా, మిల్క్ తాగేసి ఉంటా. నేనైతే మిల్క్ తాగేస్తాను. ఈలోపు మీరు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలానే షేర్ చేయండి. ఉంటాను, బాయ్. అందరికీ మహాశివరాత్రి.